ఈ రోజు రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఓజీకి జరిగినంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. ఓజీకి 172 క్రోర్స్కి థియేట్రికల్ రైట్స్ను అమ్మితే 180 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ 130 క్రోర్స్ బిజినెస్ చేసింది. భీమ్లా నాయక్ని 106 క్రోర్స్కి అమ్మితే 98 క్రోర్స్ కలెక్ట్ చేసింది. 100 క్రోర్స్ క్లబ్ని రీచ్ అవ్వలేదన్న కోరికని ఓజీ తీర్చేసింది. 172 క్రోర్స్కి అమ్మితే 180 క్రోర్స్ షేర్, 300 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ మేజర్గా హీరోయిన్ శ్రీలీల, అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్కి చాలా అవసరం. పెళ్లి సందడి, ధమాకా మూవీస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒకటి లేదు. మళ్ళీ రేస్లో నిలబడాలి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ అవసరం. ఇకపోతే డైరెక్టర్ హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ లాంటి హిట్ తర్వాత 4 ఇయర్స్ టైం తీసుకొని మిస్టర్ బచ్చన్తో ఫ్లాప్ అందుకున్నారు. ఈ గ్యాప్లో బాలయ్య కోసం కథ రాసుకున్నారు. చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉస్తాద్ సక్సెస్ అయితే స్టార్స్తో మూవీ ఓకే అవ్వడం పక్కా.